వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అడ్వాన్స్డ్ 50 స్టాటిక్ జీకే క్వశ్చన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎవరైతే జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియో చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. మీకు అడ్వాన్స్ లెవెల్లో అందించడం జరుగుతుంది. ప్రజెంటు మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో స్టాటిక్ జీకే అనేది అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని రేపు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాగే మీకు క్వశ్చన్స్ కూడా వస్తాయి. కాబట్టి క్వశ్చన్స్ అనేది ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఈ వీడియోని ఎవరైనా ఇంకా లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో రికమెండ్ అవుతుంది, ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో జీకేకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. అటు రైల్వే కానీ ఇటు ఎస్ఎస్సికి కానీ మన ఛానల్లో జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. గ్రూప్లో కూడా ఎవరైనా జాయిన్ అవునట్లయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఈ పీడిఎఫ్స్ అనేది మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ గ్రూప్లో. కాబట్టి జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేది చూసుకుంటూ ఉండండి. ఓకేనా. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మనకి ప్రతి క్వశ్చన్ అడ్వాన్స్ లెవెల్లోనే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. కుక్కరు లేదా కుక్కర్ అనే పదాన్ని ఏ రాష్ట్రంలోని జానపద నృత్యం లేకుంటే సంస్కృతిలో భాగంగా ఉపయోగిస్తారు అంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉపయోగించడం జరుగుతుంది. ఏంటి? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని కులు మరియు సిమ్లా ప్రాంతాల్లో జరిగే కొన్ని జానపద ఉత్సవాల్లో స్థానిక యాసలో ఈ పదాలను ఉపయోగించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా పంట కోత సమయాల్లో పాడే పంటల్లో కనిపిస్తుంది. ప్రతి పాయింట్ చూసుకోండి. ఓకేనా. ఎగ్జామ్లో ఎలాగైనా అడగొచ్చు. ప్రసిద్ధి మోహిని అట్టం నృత్యకారిణి కనక్ రిలే ఏ విద్యా సంస్థను స్థాపించింది? ఈ నృత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారనమాట. అయితే అదేంటంటే నలంద నృత్య కళా మహావిద్యాలయ. దీని ఆన్సర్ ఏంటంటే నలంద నృత్య కళా మహావిద్యాలయ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే డాక్టర్ కనక్ రిలే ముంబైలో నలంద నృత్య కళా మహావిద్యాలయాన్ని స్థాపించారు. మోహిని అట్టంను శాస్త్రీయంగా అభివృద్ధి చేయడంలో ఆమె పాత్ర అనేది కీలకం. ఘట్టం వాయిద్యం తయారీకి ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని గ్రామం ఏది అని అడిగారు. దీనికి ఇటీవల భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. ఆ గ్రామం వచ్చేసరికి మనమదురై. ఏంటి? మనమదురై అనే గ్రామంలో. ఓకేనా. శివగంగా జిల్లాలోని మనమదురై మట్టి పాత్రలకు ముఖ్యంగా సంగీత వాయిద్యమైనటువంటి ఘటం తయారీకి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటిది. ఇందుకోసం ప్రత్యేకమైనటువంటి మట్టిని ఉపయోగించడం జరుగుతుంది. ఏదైతే ఘటం ఉందో దీన్ని తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మట్టిని ఉపయోగిస్తారు. సత్రియ నృత్య రూపంలో అంకియా నాట్ అనేది ఒక రకమైనటువంటి ప్రక్రియ అన్నమాట. అది ఏ రకమైనది? ఇక్కడ చూస్తే ఏకపాత్రాభినయ నాటకం. ఏకపాత్రాభినయ నాటకం అనేది దీని యొక్క ఆన్సర్. మనకి అంకియా నాట్ అనేది మహాపురుష శ్రీమంత శంకరదేవ్ రూపొందించినటువంటి అస్సామీ సాంప్రదాయ నాటక రూపం. ఇది సత్రియ నృత్యంలో అంతర్భాగంగా అయితే ఉంటుంది. చారీ నృత్యం ఏ సమాజానికి చెందిన మహిళలు ప్రదర్శిస్తారు మరియు వారి తలలపై వెలుగుతున్నటువంటి దీపాలతో కూడినటువంటి కుండలను ఉంచుకుంటారు? దానికి ఆన్సర్ వచ్చేసరికి గుర్జర్. ఓకేనా. గుర్జర్. రాజస్థాన్లోని కిషన్ ఘాట్ ప్రాంతానికి చెందిన గుర్జర్ మహిళలు చారీ నృత్యం చేస్తారు. ఓకేనా. ఏదైతే కిషన్ ఘాట్ ఉందో ఈ యొక్క కిషన్ ఘాట్ ప్రాంతానికి చెందినటువంటి గుర్జర్ మహిళలు చారీ నృత్యం అనేది చేయడం జరుగుతుంది. ఇది ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. దేనికి? ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. షోకున్ పండుగను ఏ రాష్ట్రంలోని బౌద్ధ మతస్థులు జరుపుకుంటారు అని అడిగితే మనకి త్రిపుర ఆన్సర్ అవుతుంది. త్రిపురలో జరుపుకుంటారు. త్రిపురలోని చక్మా తెగవారు ఈ పండగని జరుపుకోవడం జరుగుతుంది. కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి మైనారిటీల తెగల పండుగలకు సంబంధించి
వీటి మీద ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఓకేనా, మైనారిటీ తెగలు ఏవైతే ఉన్నాయో వీటి మీద అడుగుతున్నారు, వాటిని కూడా ఒకసారి చూసుకోండి. ప్రసిద్ధి శాస్త్రీయ నృత్యకారిణి విద్యా గౌరీ అట్కర్ ఏ నృత్య రూపానికి ప్రసిద్ధి చెందారు అని అడిగితే మనకి ఆన్సర్ వచ్చేసరికి మిమ్మల్ని ఇక్కడ చూస్తే 2 ఆప్షన్స్ కథక్ అని ఉన్నాయి. మనకి ఆన్సర్ ఏంటంటే కథక్, కానీ జైపూర్ ఘరానాకు సంబంధించి. ఓకేనా, ఇలా కన్ఫ్యూజ్ చేసే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. కథక్, జైపూర్ ఘరానా ఆన్సర్ వచ్చేసరికి. విద్యా గౌరీ అట్కర్ జైపూర్ ఘరానాకు చెందినటువంటి ప్రముఖ కథక్ కళాకారిణి. ప్రస్తుతం మనకి ఎగ్జామ్లో ఘరానాస్ మీద కూడా వస్తాయి. రేపు ఏదైతే జీడీ కానిస్టేబుల్ ఉందో ఈ జీడీ కానిస్టేబుల్లో ఘరానాస్ మీద కూడా వస్తాయి. ఆల్రెడీ మన ఛానల్లో ఘరానాస్ మీద వీడియో అనేది చేశాను, ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూసుకోండి. అంటే ఘరానాస్ మీద మనకి క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాం. కుక్కరో లేదా కుక్కర్ అనేది ఏ గిరిజన తెగ యొక్క సాంప్రదాయ వస్త్రధారణలో భాగంగా ఉండే తలపాగా. మనకి ఏ గిరిజన తెగకు సంబంధించి అంటే మిష్మి. ఆల్రెడీ చెప్పాను, ఇది అరుణాచల్కి సంబంధించి, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి. ఏ తెగ అంటే మిష్మి. అరుణాచల్ ప్రదేశ్లోని మిష్మి తెగవారు వెదురుతో చేసినటువంటి ఈ ప్రత్యేకమైన టోపీలను ధరించడం జరుగుతుంది. జోగి నృత్యం ఏ రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రదర్శించబడేటటువంటి ఒక పురాతన జానపద కళ. ఏ రాష్ట్రంలో అంటే మణిపూర్. మణిపూర్లో ప్రదర్శించబడేటటువంటి ఒక జానపద కళ. మణిపూర్లోని లై హరోబా ఉత్సవాల్లో జోగి నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఇది మణిపూరి శాస్త్రీయ నృత్యానికి మూలాధారమైనటువంటి రూపాల్లో ఒకటనమాట. గుమోత్ అనే మట్టితో చేసినటువంటి వాయిద్యాన్ని ఏ రాష్ట్రం తన రాష్ట్ర వారసత్వ వాయిద్యంగా ప్రకటించింది అంటే గోవా రాష్ట్రం. ఓకేనా, గోవా రాష్ట్రం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఈ గోమోత్ అనేది మట్టి కుండలతో చేసే తాళ వాయిద్యం. దీనిని గోవా ప్రభుత్వం వారసత్వ వాయిద్యంగా గుర్తించడం జరిగింది. భరతనాట్యంలో జతిస్వరంలో ఏ అంశం ఉండదు. జతిస్వరంలో ఏ అంశం ఉండదు. మనకి భరతనాట్యం అంటే తమిళనాడు రాష్ట్రం అని తెలుసు, కానీ వాడు ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా వేసి జతిస్వరంలో ఏ అంశం ఉండదు ఇలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ అనేది ఉంటాయి. మనకి ఏ అంశం ఉండదంటే అభినయం లేదా సాహిత్యం అనేది ఉండదు. జతిస్వరం అనేది కేవలం శుద్ధ నృత్యం. ఇందులో సాహిత్యం లేదా పదాలు అనేవి ఉండవు. కేవలం స్వరాలకు అనుగుణంగా అడుగులు అనేది వేస్తారు. బగురంబ నృత్యం ఏ పక్షి యొక్క కదలికలను అనుకరిస్తుంది, ప్రదర్శించబడుతుంది అంటే మనకి సీతాకోక చిలుకని అనుకరిస్తుంది. ఓకేనా. అస్సాంలోని బోడో తెగ మహిళలు ఈ నృత్యాన్ని చేస్తారు. ఇది సీతాకోక చిలుకల కదలికను పోలి ఉంటుంది. ఓకేనా, బోడో తెగవారు. ఈ తెగలు కూడా ఇంపార్టెంటే, ఒకసారి చూసుకోండి. అస్సాంలో ఉన్నటువంటి బోడో తెగ మహిళలు ఈ యొక్క ఏదైతే డ్యాన్స్ ఉందో ఈ యొక్క నృత్యాన్ని చేయడం జరుగుతుంది. హిందుస్థానీ సంగీతంలో తరానా శైలిని ఎవరు కనిపెట్టారు? తరానా శైలి ఎవరు కనిపెట్టడం జరిగింది? అమీర్ ఖుస్రో. అమీర్ ఖుస్రో. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 13వ శతాబ్దంలో అమీర్ ఖుస్రో తరానా శైలిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో అర్థం లేని పదాలను వేగంగా పాడతారు. సిగ్మో ఉత్సవం ఏ రాష్ట్రంలో వసంతకాలంలో జరుపుకునే అతిపెద్ద గిరిజన వేడుక? క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలిస్తే ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. సిగ్మో ఉత్సవం ఏ రాష్ట్రంలో వసంతకాలంలో జరుపుకునే అతిపెద్ద గిరిజన వేడుక అంటే గోవా రాష్ట్రం. గోవా. మనకి విస్తీర్ణ పరంగా అతి చిన్నది ఏది అన్నా కూడా గోవానే ఆన్సర్, అది కూడా గుర్తుపెట్టుకోండి. గోవాలో హిందూ గిరిజన తెగలు జరుపుకునే ఈ ఉత్సవం హోలీని పోలి ఉంటుంది. హోలీని పోలి ఉంటుంది. ప్రసిద్ధి మోహిని అట్టం నర్తకి పల్లవి కృష్ణన్ ఏ అంశంలో కేరళ స్టేట్ అవార్డు అందుకోవడం జరిగింది?
కేరళ స్టేట్ అవార్డు అందుకున్నటువంటి పల్లవి కృష్ణన్ ఏ అంశంలో అంటే కొరియోగ్రాఫర్. ఓకేనా, కొరియోగ్రఫీలో అందుకోవడం జరిగింది. పల్లవి కృష్ణన్ మోహిని అట్టం నృత్యంలో తన వినూత్నమైనటువంటి కొరియోగ్రఫీ ద్వారా ప్రసిద్ధి చెందడం జరిగింది. రావణ చాయ్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన నీడ నాటక కళ? నీడ నాటక కళ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆప్షన్ 3 ఒడిస్సా. ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది నీడ నాటక కళ. ఇది ఒడిస్సాలోని ప్రసిద్ధమైనటువంటి తోలుబొమ్మల ఆట. ఇందులో జింక చర్మంతో చేసినటువంటి బొమ్మలను ఉపయోగించడం జరుగుతుంది. జింక చర్మంతో చేసినటువంటి బొమ్మలు, తోలుబొమ్మల ఆట. ఓకేనా, ఒడిస్సాలో ప్రసిద్ధమైనటువంటి తోలుబొమ్మల ఆట. కూచిపూడిలో తరంగం దేనిని సూచిస్తుంది? దేన్ని సూచించడం జరిగింది? ఇత్తడి పళ్ళెం అంచులపై నిలబడి చేసేటటువంటి నృత్యాన్ని సూచించడం జరుగుతుంది. తరంగం అంటే దాని అర్థం ఇది చూపించడం జరుగుతుంది. ఇత్తడి పళ్ళెం అంచులపై నిలబడి చేసేటటువంటి నృత్యం. తరంగం అనేది కూచిపూడిలోని అత్యంత కష్టమైన ప్రక్రియ అన్నమాట. తలపై నీటితో ఉన్నటువంటి కలశాన్ని ఉంచుకొని చేస్తారు. పానీహరి జానపద నృత్యం ఏ రాష్ట్రంలోని మహిళలు నీటిని తెచ్చే క్రమంలో ప్రదర్శిస్తారు? రాజస్థాన్. ఓకేనా, ఏంటి ఏ రాష్ట్రం? రాజస్థాన్. రాజస్థాన్లోని ఎడారి ప్రాంతాల్లో మహిళలు దూరం వెళ్ళి నీరు తెచ్చే సమయాల్లో పాడే పాటలు చేసే నృత్యమే పానీహరి. సంగీత వాయిద్యం సరోదులో ఎన్ని తంత్రీలు ఉంటాయి అంటే ఎన్ని స్ట్రింగ్స్ ఉంటాయి అంటే 17 నుంచి 25 వరకు స్ట్రింగ్స్ అనేది ఉంటాయి. ఆప్షన్ బి 2 సెకండ్ది ఆన్సర్. సరోదులో సాధారణంగా 17 నుంచి 25 వరకు తీగలు అనేది ఉంటాయి. అమ్జద్ అలీ ఖాన్ ప్రసిద్ధి సరోద్ విద్వాంసుడు. ఓకేనా, సరోద్ యొక్క విద్వాంసుడు, ప్రసిద్ధి విద్వాంసుడు ఎవరంటే అమ్జద్ అలీ ఖాన్. మేడం మే పై పండుగను అస్సాంలో ఏ తెగవారు పూర్వీకుల ఆరాధన కోసం జరుపుకుంటారు అంటే మనకి ఆన్సర్ వచ్చేసరికి అహోం. ఏంటి? అహోం. అహోం తెగవారు ప్రతి సంవత్సరం జనవరి 31, డిసెంబర్ 31న చనిపోయినటువంటి తమ పూర్వీకులను స్మరించుకుంటూ ఈ పూజలు చేయడం జరుగుతుంది. అహోం. ఓకేనా. కుక్కరో ఉత్సవంలో భాగంగా పూజలు అందుకునే జంతువు ఏది? ఇది ఏ పొరుగు దేశంలో మరియు సిక్కింలో ప్రసిద్ధి? పూజలు అందుకున్నటువంటి జంతువు ఏదంటే డాగ్ అనమాట, కుక్క. దీనిని కుక్కర్ తిహార్ అని కూడా పిలవడం జరుగుతుంది. నేపాల్ మరియు సిక్కింలలో కుక్కలను యమధర్మరాజుకు దూతలుగా భావించి వాటిని తిలకం దిద్ది పూలమాలలు వేసి గౌరవించడం జరుగుతుంది. బిరానా అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటి పురాతన యుద్ధ నృత్యం? మార్షియల్ డ్యాన్స్ అనమాట. ఓకేనా. బిరానా అనేది మనకి హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉందో హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి డ్యాన్స్ అనమాట, మార్షియల్ డ్యాన్స్. హిమాచల్ ప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో ఈ యుద్ధ నృత్యం ప్రసిద్ధి. ఆయుధాలతో చేసే ఈ నృత్యం శౌర్యానికి ప్రతీక. ఓకేనా, శౌర్యానికి ప్రతీక. కర్ణాటక సంగీత పితామహుడు పురందర్ దాస్ ఏ రాజవంశ కాలంలో తన సంగీత సేవలను అందించడం జరిగింది? ఏ రాజవంశ కాలంలో అంటే మనకి విజయనగర. ఓకేనా, విజయనగర రాజవంశ కాలంలో సంగీత సేవలు అందించడం జరిగిందనమాట. పురందర్ దాస్ విజయనగర సామ్రాజ్యం కాలంలో కృష్ణదేవరాయల సమకాలికుడు అనమాట. ఎవరైతే ఈ పురందర్ దాస్ ఉన్నారో ఇతను అయితే మనకి ఈ సామ్రాజ్యం కాలంలో జీవించడం జరిగింది. కర్ణాటక సంగీతానికి ఆయన వేసినటువంటి పునాదుల వల్ల ఆయన పితామహుడిగా పిలువబడడం జరుగుతుందన్నమాట. లూరు నృత్యం ఏ రాష్ట్రంలోని మహిళలు హోలీ పండుగకు ముందు ప్రదర్శించడం జరుగుతుంది? ఓకేనా, ఏంటది? లూరు నృత్యం ఏ రాష్ట్రంలోని మహిళలు
హోలీ పండుగకు ముందు ప్రదర్శించడం జరుగుతుంది. ఆప్షన్ 3 ఓకేనా, హర్యానా. లూర్ డ్యాన్స్ అనేది హర్యానాలో మనకి లూరు డ్యాన్స్ అనేది హర్యానాలో మహిళలు హోలీ పండుగకు ముందు ప్రదర్శించడం జరుగుతుంది. హర్యానాలోని బంగర్ ప్రాంతంలో లూర్ నృత్యం చాలా ప్రసిద్ధి. ఓకేనా, ఈ ప్రాంతాలు కూడా గుర్తుంచుకోండి. ఇది కేవలం మహిళల చేత మాత్రమే ప్రదర్శించబడడం జరుగుతుంది. మహిళల చేత మాత్రమే ప్రదర్శించబడడం జరుగుతుంది. మణిపూరి శాస్త్రీయ నృత్యంలో పుంగ్ చోలాంలో పుంగ్ అనేది దేనిని సూచించడం జరుగుతుంది? పుంగ్ అంటే ఏంటి? మనకి మృదంగం వంటి వాయిద్యం అని అర్థం. ఓకేనా, దీన్ని సూచించడం జరుగుతుంది, మృదంగం వంటి వాయిద్యం. పుంగ్ అనేది ఒక రకమైనటువంటి డ్రమ్ అన్నమాట. మణిపూరి నృత్యంలో దీన్ని వాయిస్తూ అద్భుతమైనటువంటి వేగంతో గంతులు వేయడం జరుగుతుంది. ప్రసిద్ధి సంతూర్ విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ. మనకి ఎగ్జామ్లో సంతూర్కు సంబంధించినటువంటి విద్వాంసుడు ఎవరు అని అడగొచ్చు. అప్పుడు పండిట్ శివకుమార్ శర్మ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రసిద్ధి సంతూర్ విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ ఏ రాష్ట్రానికి చెందినవారు అని అడిగారు. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఇతను జమ్మూ కాశ్మీర్. ఓకేనా, జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పర్సన్. సంతూర్ అనేది కాశ్మీర్లోని ఒక జానపద వాయిద్యం. దీనికి శాస్త్రీయ హోదాను అంతర్జాతీయ గుర్తింపును తెచ్చినటువంటి వ్యక్తి శివకుమార్ శర్మ. కార్తికై దీపం ఉత్సవం ఏ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు? ఏ రాష్ట్రంలో? మనకి తమిళనాడు రాష్ట్రంలో జరుపుకుంటారు. ఓకేనా, కార్తికై దీపం ఉత్సవం అనేది తమిళనాడు రాష్ట్రంలో జరుపుకుంటారు. ముఖ్యంగా తిరువన్నమలై ఈ పండుగ చాలా ప్రసిద్ధి అనమాట. ఇది దీపావళి తర్వాత వచ్చే కార్తీక పౌర్ణమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. కథక్ నృత్యంలో తాత్కర్ అంటే ఏంటి? తాత్కర్ అంటే పాదాల పనితీరుని తాత్కర్ అని పిలుస్తారు. బాన్సూరి లేదా వేణువు తయారులో ఉపయోగించే వెదురు రకం ఏది అని అడిగితే మనకి సెనోకలామస్ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. అస్సాంలోని కొండ ప్రాంతాల్లో దొరికే సినోకలామస్ జాతి వెదురు బాన్సూరి తయారీకి శ్రేష్టమైనది. దీన్ని బాన్సూరి అంటే మన ఫ్లూట్ ఏదైతే ఉందో ఈ ఫ్లూట్లు తయారీకి వాడడం జరుగుతుంది. హార్న్బిల్ పండుగను నాగాలాండ్లో ఏ నెలలో జరుపుకుంటారు? ఎక్కువసార్లు ఆల్రెడీ మనం గత పేపర్లో కూడా చూసాం. ఏ నెలలో జరుపుకుంటారు? డిసెంబర్. ఎప్పుడు? డిసెంబర్ నెలలో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుండి 10వ తేదీ వరకు నాగాలాండ్ స్టేట్లో హుడ్ డే సందర్భంగా కిసామా విలేజ్లో ఈ పండుగను జరుపుకుంటారు. ఓకేనా, కిసామా విలేజ్ హుడ్ డే సందర్భంగా. కేలుచరణ్ మహాపాత్ర ఏ శాస్త్రీయ నృత్య పునరుద్ధరణకు కృషి చేసినందుకు పద్మవిభూషణ్ అందుకున్నారు? ఓకేనా, మనకి ఆన్సర్ వచ్చేసరికి ఒడిస్సీ. ఏంటి? ఒడిస్సీ. ఒడిస్సీ నృత్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కేలుచరణ్ మహాపాత్ర. ఒడిస్సా నుండి పద్మవిభూషణ్ పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరన్నా కానీ మనకి కేలుచరణ్ మహాపాత్ర అవడం జరుగుతుంది. గంభీర అనే ముసుగు నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? ఏ రాష్ట్రానికి సంబంధించి? పశ్చిమ బెంగాల్కి సంబంధించింది. ఇది పశ్చిమ బెంగాల్లోని మల్దా జిల్లాలో ప్రసిద్ధి చెందింది. సామాజిక మరియు రాజకీయ సమస్యలను ఎత్తి చూపుతూ ఈ నృత్యం ప్రదర్శించడం జరుగుతుంది. సామాజిక మరియు రాజకీయ సమస్యలు. భరతనాట్యం ఏ పురాతన నృత్యం నుండి ఉద్భవించడం జరిగింది? ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా, ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీగా చూసుకొని వెళ్ళండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు చాలా టాపిక్స్ అనేది అందించడం జరుగుతుంది. ఓకేనా, దీనికి ఆన్సర్ వచ్చేసరికి సదీర్ అట్టం. ఏంటి? సదీర్ అట్టం. భరతనాట్యాన్ని పూర్వకాలంలో సదీర్ లేదా దాసి అట్టం అని పిలిచేవారు. దేవాలయాల్లో దేవదాసీలు దీన్ని ప్రదర్శించడం జరిగేది. తల్లా మరియు మల్లా అనేది ఏ రాష్ట్రంలోని కుస్తీ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పదాలు? వచ్చేసరికి పంజాబ్.
ఏంటి ఏ రాష్ట్రం? పంజాబ్. పంజాబీ కుస్తీ లేదా అఖండాల్లో ఈ పదాన్ని సాంకేతికంగా ఉపయోగించడం జరుగుతుంది. సిద్ధేంద్ర యోగి ఏ శాస్త్రీయ నృత్యాన్ని రూపశిల్పిగా పరిగణించబడతారు? అంటే సిద్ధేంద్ర యోగి అనగానే మీకు గుర్తు రావాల్సింది కూచిపూడి. వల్లి మరియు కవడి ఉత్సవాలు ఏ దైవానికి అంకితం చేయబడ్డాయి? అంటే మురుగనికి. ఎవరికి? మురుగనికి అంకితం చేయబడ్డాయి వల్లి మరియు కవడి. తమిళనాడు రాష్ట్రంలో మురుగన్ ఆరాధనలో కవడి మోయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఆచారం. కూవక్ లోయిషే ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఒక రకమైనటువంటి చప్పట్ల నృత్యం? అంటే మనకి మణిపూర్. ఏంటి? మణిపూర్ రాష్ట్రానికి సంబంధించింది చప్పట్ల నృత్యం ఇది. మణిపూర్లోని వైష్ణవ సాంప్రదాయంలో కీర్తనల సమయంలో చప్పట్లు కొడుతూ ఈ నృత్యం చేయడం జరుగుతుంది. జకిని అనేది ఏ శాస్త్రీయ నృత్యంలో ఒక అంతర్భాగమైనటువంటి ప్రక్రియ? జకిని అనేది కూచిపూడిలో అంతర్భాగమైనటువంటి ప్రక్రియ. కూచిపూడిలో జకిని అనేది మధ్యయుగ కాలంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి ఒక శైలి అన్నమాట. ప్రసిద్ధి గిటార్ విద్వాంసుడు విశ్వమోహన్ భట్ ఏ కొత్త వాయిద్యాన్ని రూపొందించారు? ఏ కొత్తదైనటువంటి వాయిద్యాన్ని రూపొందించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసరికి మోహన్ వీణ. హవాయి గిటార్ను భారతీయ శాస్త్రీయ సంగీతానికి అనుగుణంగా మార్చడం జరిగింది. ఆయన మోహన్ వీణను సృష్టించారు. ఓకేనా? ఏంటి? భారతీయ శాస్త్రీయ సంగీతానికి అనుగుణంగా మార్చి ఆయన మోహన వీణను సృష్టించడం జరిగింది. దీన్ని గ్రామీ అవార్డు కూడా లభించడం జరిగిందనమాట. ఓకేనా? బాపులి పండుగను ఒడిస్సాలో ఏ గిరిజన తెగవారు జరుపుకుంటారు అని అడిగితే మనకి సారా తెగవారు జరుపుకోవడం జరుగుతుంది బాపులి పండుగ. కుక్కరో అనే శబ్దం పోలినటువంటి కుక్కర్ నృత్యం ఏ రాష్ట్రంలో పర్వత ప్రాంతాల్లో దెయ్యాలను పారద్రోలడానికి ప్రదర్శించడం జరుగుతుందంటే అరుణాచల్ ప్రదేశ్. సారీ, హిమాచల్ ప్రదేశ్. అరుణాచల్ కాదు, హిమాచల్ ప్రదేశ్. ప్రసిద్ధి వయలిన్ విద్వాంసుడు ఎల్ సుబ్రహ్మణ్యం ఏ సంగీత శైలిలో అంతర్జాతీయ గుర్తింపు పొందడం జరిగింది? అంటే మనకి ఫ్యూజన్ సంగీతంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం జరిగింది. ఆలి ఐ లిగాంగ్ పండుగ ఏ రాష్ట్రంలోని మిషింగ్ తెగవారు వ్యవసాయ పనుల ప్రారంభ సూచికగా జరుపుకోవడం జరుగుతుంది? అంటే అస్సాం. ఓకేనా? అస్సాం రాష్ట్రం వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది. ఆప్షన్ బి. అలీ అంటే విత్తనం, ఐ అంటే పండు, లిగాంగ్ అంటే నాటడం. ఓకేనా? ఇవి కూడా గుర్తుంచుకోండి. ఫిబ్రవరి మాసంలో ఈ పండుగను అస్సాంలో వైభవంగా జరుపుకుంటారు. ఏ మాసం? ఫిబ్రవరిలో. చౌ నృత్యంలో పురులియా శైలి ఏ రాష్ట్రానికి చెందింది అని అడిగితే పశ్చిమ బెంగాల్. ఓకేనా? పశ్చిమ బెంగాల్. సితారా వాయిద్యంలో మీండ్ అనే ప్రక్రియ దేనిని సూచించడం జరుగుతుంది? మీండ్ అంటే ఒకే తీగపై స్వరాలను జారవిడుస్తూ వాయించడాన్ని మీండ్ అంటాం. యక్షగానం ప్రదర్శనలో కథను నడిపించే ప్రధాన వ్యక్తిని ఏమని పిలవడం జరుగుతుంది? కథను నడిపించే ప్రధాన వ్యక్తిని భగవత్తార్. ఓకేనా? భగవత్తార్ అని చెప్పేసి పిలుస్తారు. చాప్చర్కూట్ పండుగ ఏ పద్ధతిలో వ్యవసాయం పూర్తయిన తర్వాత జరుపుకోవడం జరుగుతుందంటే మనకి జూమ్ సాగు. ఓకేనా? ఏ పద్ధతిలో అంటే జూమ్ సాగు, పోడు వ్యవసాయం. ఆన్సర్ వచ్చేసరికి జూమ్ సాగు. కథక్కలి నృత్యంలో పచ్చ అనే వేషధారణ ఏ స్వభావాన్ని సూచిస్తుంది అంటే దైవిక స్వభావం. ఏంటి? దైవిక స్వభావాన్ని సూచిస్తుంది. గోటిపువ్వ నృత్యం ఏ శాస్త్రీయ నృత్యానికి మాతృకగా పరిగణించబడుతుంది అంటే ఒడిస్సీకి సంబంధించింది. బోనాలు ఉత్సవంలో సమర్పించే శాఖ అంటే ఏంటి? బోనాలు అంటే మనకి తెలంగాణ అని తెలుసు, ఈజీగా అడగాలంటే అలా అడగవచ్చు. కానీ అడ్వాన్స్ లెవెల్లో అయితే ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే శాఖ అంటే ఏంటి? శాఖ అంటే వేపాకులు మరియు పసుపు నీరు శాఖ అంటే. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ కూడా మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ని అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే జాయిన్ అవ్వండి.
ఓకేనా. మీకు ఈ పీడిఎఫ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది అక్కడ చేయడం జరుగుతుంది. గ్రూప్లో జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేది చూసుకుంటూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.